శ్రీకృష్ణుడు అంటేనే మనకి గుర్తు వచ్చేది ప్రేమ. రాధాకృష్ణులు ప్రేమ. శ్రీకృష్ణుల భార్యలు అనగానే గుర్తుకు వచ్చేవారు రుక్మిణీదేవి, సత్యభామ. కానీ ఇంకా శ్రీకృష్ణుడికి 6 భార్యలు ఉన్నారు. ఈ 8 మందిని శ్రీకృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నారో చూద్దాం రండి. ఒకరోజు ద్వారకకు అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణుడు ఒక సందేశాన్ని తీసుకుని వస్తాడు. శ్రీకృష్ణుడు ఏమిటి ఆ సందేశం, ఎవరు పంపించారని అడుగుతాడు. అప్పుడు అగ్నిజ్యోతుడు ఈ విధంగా చెప్తాడు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను మొదటిసారి మిమ్మల్ని చూసిన క్షణం నుండి మీరే నా లోకం. 7 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నా మనసులో మీరే నా భర్త అనుకున్నాను. నేను మీ భార్యను అయిపోయాను. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మీరే నా లోకం పురుషోత్తమ. నేనే కాదు, ఏ అమ్మాయి అయినా సరే మిమ్మల్ని భర్తగా కోరుకుంటుంది. ఎందుకంటే మీరు అందగాళ్లే కాదు, ధైర్యవంతులు, దయాగుణం కలవారు, ధర్మస్థాపకులు. ఇలాంటి సుగుణాలు ఉన్న మిమ్మల్ని ఏ అమ్మాయి అయినా సరే భర్తగా కోరుకుంటుంది. ధీరోదత్త, వాసుదేవ, మీరే నా భర్త. నా మనసులో ఎప్పుడో మీతో నా వివాహం జరిగిపోయింది. మీ ప్రేమ లేకుండా నేను జీవించలేను. ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే నేను మరణించటం తథ్యం. నాకు స్వయంవరం ఏర్పాటు చేయబడింది. మా అన్న అయిన రుక్కు మరియు మగధ చక్రవర్తి జరాసంధుడు కలిసి నన్ను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నారు. నేను స్వయంవరానికి ముందు పార్వతీదేవి గుడికి పూజ చేయడానికి వస్తాను. అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు తప్పక వచ్చి నన్ను తీసుకువెళతారని ఆశిస్తున్నాను అని విదర్భ రాకుమారి అయిన రుక్మిణీదేవి సందేశాన్ని అగ్నిజ్యోతుడు శ్రీకృష్ణుడికి వినిపిస్తాడు. శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకొని అగ్నిజ్యోతుడు చెప్పిందంతా వింటూ ఉంటాడు. రుక్మిణియే తన చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి అనిపిస్తుంది. రుక్మిణి ప్రేమను తను అనుభూతి చెందుతాడు. రుక్మిణిని పెళ్లి చేసుకోపోతే తన జీవితం ఆగిపోతుందని అనుకుంటాడు. వెంటనే అగ్నిజ్యోతునితో, ఆచార్య, మీరు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు తెల్లవారుజామున ఇక్కడ నుండి బయలుదేరదాం అని చెప్తాడు. తెల్లవారుజామునే బలరాముడు, శ్రీకృష్ణుడు, అగ్నిజ్యోతుడు ద్వారక నుండి బయలుదేరుతారు. ఒకవైపు భీష్ముడు తన కుమార్తె పెళ్లి కోసం మొత్తం నగరాన్ని పూలతోటి, రత్నాలతోటి అలంకరిస్తాడు. రుక్మిణి తన తాత దగ్గరికి వెళ్ళి, అగ్నిజ్యోతుడు ద్వారకి చేరుకుని ఉంటాడా, శ్రీకృష్ణుల వారు నా ప్రేమను అంగీకరిస్తారా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు తన తాతయ్య, శ్రీకృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు, ఇక్కడకు వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు, భయం వద్దు తల్లి అని చెప్తాడు. శిశుపాలుడు మరియు జరాసంధుడు తన సైన్యంతోని, తన బంధుమిత్రులతోనూ కుండిలాపురానికి వస్తాడు. భీష్మికుడు వారికి వరపూజ చేసి వారికి కేటాయించిన భవనం వద్దకు తీసుకుని వెళ్తాడు. రుక్మిణి వివాహానికి ఒక రాత్రి సమయం మాత్రమే ఉంది. వెళ్ళిన అగ్నిజ్యోతుడు ఇంకా రాలేదు అని కంగారు పడుతుంది. ఈలోగా అగ్నిజ్యోతుడు వచ్చి, శ్రీకృష్ణ బలరాములు కుండిలాపురానికి వచ్చారు. వారు మీ సందేశాన్ని అంగీకరించారు అని చెప్తాడు. వారు జామునే రుక్మిణీదేవి పార్వతీదేవి ఆలయానికి కాలినడకన వెళతారు. తనతో పాటు తన అన్న జరాసంధుడు, శిశుపాలుడు అందరూ కూడా ఆలయానికి వస్తారు. పార్వతీదేవిని పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతున్న సమయంలో ఎక్కడి నుండి వచ్చాడో కానీ శ్రీకృష్ణుడు రథం మీద వచ్చి తన రథంలోనికి లాక్కుని సైనికులు తన అన్న రుక్కు అందరూ చూస్తున్న సమయంలోనే ద్వారకకు తీసుకుని వెళ్ళిపోతాడు. ద్వారకకు తీసుకువెళ్ళిన 3 రోజుల తర్వాత రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటారు. ఇలా మొదటి భార్య అయిన రుక్మిణీదేవితో వివాహం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.